ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును. నిర్గమాకాండము 32వ అధ్యాయం 34వ వచనం. బిహోల్డ్ మై మెసెంజర్స్ గోత్ బిఫోర్ thee. Exodus chapter 32 verses 34. క్రీస్తునందు ప్రియా సహోదరి సహోదరులారా, ఈ దిన వాగ్దానములోను దేవుడైన యెహోవా నీతో నాతో మనందరితోనూ మాట్లాడుతున్నాడు. ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును అని దేవుని యొక్క లేఖనము తెలియచేస్తుంది. చూడండి, దేవుడు మాట ఇచ్చే దేవుడు. దేవుని వాక్కులో జీవమున్నది. మనం ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే దేవుని యొక్క దూత మనకు ముందుగా తోడుగా ఉంటుంది. అన్ని విషయాలలోనూ అన్ని సందర్భాలలోనూ దేవుని యొక్క దూత మనకు తోడుగా ఉండి సహాయము దయచేసి తన రక్షణను మనకు భద్రముగా మనలను కాచి కాపాడుతోంది. ఈ లోకంలో చాలా మందిని చూసుకుంటే అవిశ్వాసులై జీవిస్తున్నారు. విశ్వాసం లేని వారిగా బ్రతుకుతూ ఉన్నారు. విశ్వాసంలో ఉండి కూడా అవిశ్వాసులై పడిపోతున్నారండి. మనం చేసే ప్రతి పనులలోనూ విజయం ఉండదు. మనం ఏ ప్రయాణం చేస్తున్నా కూడా విజయం అనేది జరగదని, ఎన్నో ఆటంకాలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి. అదే దేవుని యొక్క దూత మనకు తోడుగా ఉంటే మనకు సమాధానమును, సంతోషమును దేవుని యొక్క దూత మనకు సహాయము దయచేస్తుంది. కనుక దేవుని యొక్క మాట మీద నిజమైన విశ్వాసాన్ని కలిగి విశ్వాస జీవితాలలో ఎదుగుదల పొందుకునేలా సహాయము దయచేయమని దేవునికి ప్రార్థించాలి. దేవుడు తప్పకుండా లేవనెత్తుతాడండి. దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ మనకు తోడుగా ఉండి మనలను రక్షిస్తుంది. కనుక నీవు నేను మనమందరమును ప్రభువైన యేసుక్రీస్తును హృదయపూర్వకంగా ఆయనను అంగీకరించుదుము గాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడ, జీవము గల దేవా, ప్రభువా, ఈ ఉదయకాల సమయంలోనూ మాతో మాట్లాడారు. అందును బట్టి నీకు స్తోత్రాలు. ప్రభువా, ఈ లోకంలో చాలా మంది అవిశ్వాసులే జీవిస్తున్నారు దేవా. ఏ ప్రయాణం చేస్తున్నా, వారు ఎలాంటి పనుల్లో కూడా నిమగ్నమై ఉన్నా కానీ వారికి అందులో సంతోషం ఉండలేక, ఆనందము లేక ఎన్నో చిక్కులు, సమస్యలు ఏర్పడుతున్నాయి. ప్రభువా, అలాంటి వారి జీవితాలలోని నీ యొక్క వాక్యాన్ని, నీ యొక్క వెలుగును వారందరి జీవితాలలోనూ ప్రసరింపచేయండి, ఉదయింపచేయండి. ప్రభువా, ఎందరైతే మారు మనసు లేక దిగులుతోనూ అవిశ్వాస జీవితాలలో జీవిస్తున్నారు దేవా, దయచేసి వారందరి హృదయాలను మార్చండి. వారి అన్ని పనులలోనూ నీ యొక్క దేవదూతను వారికి తోడుగా ఉంచండి. వారికి రక్షణను దయచేయండి. అలాగే ఈ వాక్యం ఎందరైతే విన్నారో వారందరి జీవితాలలోనూ వెలుగుతో నింపమని, నీ యొక్క దేవదూతతో వారందరినీ భద్రపరచమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.